వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏం లేదు, అదొక అనరాదు కానీ ఒక టైం వేస్ట్ షో. అది ఏంటంటే పని చేసుకుంటే సాయంత్రం పూట కూలి వస్తుంది 1000 రూపాయలు. బిగ్ బాస్ చూస్తే ఏమి రాదు, అంతే. టైం వేస్ట్ అంటే ఇప్పుడు టైంని పెంచుకుంటూ పోయేదే బిగ్ బాస్, అర్థమైందే. దాన్ని చూస్తూ ఉండాలి. ఈ టైంకి ఇది అయింది, ఆ టైంకి అది అయింది. టైం చెప్పేదే కదా బిగ్ బాస్ అంటే. టైం వేస్ట్ చూసుకొని నన్ను చూడుర్రీ అని అంటది బిగ్ బాస్. ఇంతకుముందు చూసినా కాబట్టి, అప్పుడు ఇది మన పల్లాయి ప్రశాంత్ వాళ్ళు ఉన్నప్పుడు చూసినా, ఇక ఆయన గెలవంగానే దాని మీద నమ్మకమే పోయింది. ఇక ఆయన వచ్చేసి కొద్దిగా హెల్పింగ్ చేస్తా అది అని చెప్పేసి చేయలే కదా, అందరు ఫ్రాడ్గాళ్ళే అందుట్లోకి పోయేదని. ముద్దులు అవన్నీ అన్న షోలా జరుపుకునేది. చిన్న పిల్లలు కొంత ఓపెన్ చేస్తే నేర్చుకునేది ఏముంది అన్న ఒకటి చెప్పండి, మీరే చెప్పండి. నాగార్జున సార్కు ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతోటి ఒక పనికొచ్చే షోలు పెడితే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇన్ని కోట్లు పెట్టుకొని ఏమిటి సార్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఒక జబర్దస్త్ షో ఉంది. ఒకటి అది ఏమో అంటారు కదా, ఇంకోటి అది ఢీ షోలు అవి ఉన్నాయి. అటువంటివి ఏమైనా కొత్తగా క్రియేట్ చేయండి. ఈ దాంట్లోని పెట్టి రూమ్లు ఇంతమందిని పెట్టి, ఇంతకుముందు అంటే స్టార్టింగ్ మూమెంట్ బాగుంది అనేట్లాగా అందరు చూసారు. కానీ ఇప్పుడు ఎవరు చూడాలన్నా. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రజలు కూడా తెలివి వచ్చింది అందరికీ. ఇప్పుడు రాజకీయాల పరంగా చూసుకున్నా కానీ, ఓట్లేసే కాడ చూసుకున్నా కానీ, ఎటువంటి వాళ్ళకి రాజ్యం వేయాలనేది కూడా తెలివి వచ్చింది, ఏవి చూడాలనేది తెలివి వచ్చింది అందరికీ. ఈ చూసే విధానం అనేది మార్చుకున్నారు ఇప్పుడు. అందుకోసమనే అలా టీఆర్పీ పడిపోతుందని ముద్దులు పెట్టిపిస్తుర్రు, ఇట్లా పెట్టుకుంటుర్రు. ఇట్లా ఓపెన్ చేసినామంటే రీల్స్ అవే వస్తాయి. వాళ్ళు తిట్టుకున్నవి వస్తాయి కానీ వాళ్ళు ఏమన్నా ముద్దుగా పెట్టుకున్నవి రావు. అందుట్లో రూల్స్ కూడా ఏమున్నాయన్నా? ఏమైనా పనికొచ్చే రూల్స్ ఉన్నాయా చెప్పు? ఏమన్నా నేర్చుకునే రూల్స్ ఉన్నాయా? చిన్న ఉన్నప్పుడు కుర్చీ ఆట ఆడుతుంటాం చూడు, ఆ ఆట ఇట్లా కింద ఇక్కడ కుర్చీ పెట్టి చుట్టుమూడు తిరిగి ఎవరు ఫస్ట్ ఒకటే విన్ అంటారు చూడు. అటువంటివి ఏమైనా గేమ్స్ పెడితే చూస్తారు కానీ అట్లా ఈ చెత్త గేమ్స్ నాకైతే నచ్చలే. నేను బిగ్ బాస్ ఇప్పుడు వచ్చి నేను చూడలేదు, కానీ బిగ్ బాస్ చూసే వాళ్ళకి కానీ, లేకపోతే బిగ్ బాస్ని హైలైట్ చేసే మీడియాకి కానీ తెలియని ఒక విషయం ఏంటంటే, బిగ్ బాస్లో ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో, ఎవరైతే విన్నర్ ఉంటారో, విన్నర్ని ముందుగానే కన్ఫర్మ్ చేస్తారు. విన్నర్ని ముందుగానే ఒక స్ట్రాటజీ ప్రకారం కన్ఫర్మ్ చేసి ఎవరిని గెలిపించాలనేది ప్రిపేర్ చేసి, ఆ ప్రిపేర్ ప్రకారమే స్క్రిప్ట్ బేస్ మీద బిగ్ బాస్ షో నడుస్తూ ఉంటుంది. సో అది కొంతమందికి తెలియక దాన్ని ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అంటే క్యాండిడేట్ లోపల ఉన్న కంటెస్టెంట్ ఏడ్చినప్పుడు వీళ్ళు ఏడవడం, లేకపోతే ఎవరినైనా ఇన్సల్ట్ చేసినప్పుడు వీళ్ళు ఫీల్ అవ్వడం, ఇదంతా కూడా ఎమోషనల్ జర్నీగా తీసుకెళ్తారు. సో బిగ్ బాస్ షో అనేది ఎవరికి ఉపయోగం లేదు, కానీ అనవసరంగా దాన్ని హైప్ చేయడం, లేకపోతే తెలుగు వాళ్ళ మీద రుద్దడం, కల్చర్ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. ఎంటర్టైన్మెంట్ చేయడానికి అనేక యాంగిల్ ఉంటాయి, కానీ దాన్ని అదే అందులోనే చూపించాలి, అలాగే చూపించాలని లేదు కదా. సో గతంలో ఇప్పుడు మిగతా షోలు ఏ షోలు కూడా ఆపమని ఎవరు చెప్పలేదు, ఒక బిగ్ బాస్ షోకే ఎందుకు ఆపమని అడుగుతున్నారు? బిగ్ బాస్ షో లాంటివి జబర్దస్త్ వచ్చాయి, లేకపోతే ఆటా షో వచ్చింది, ఆటా షో మీద కూడా విమర్శలు జరిగాయి, కానీ బ్యాన్ చేయలేదు కదా. మరి బిగ్ బాస్ షోని బ్యాన్ చేయమని ఎందుకు అడుగుతున్నారు? సో ఏ కోణం లేకుండా ఎక్కడ కూడా ఎవరికి చెప్పుకోలేని బాధ, లేకపోతే కల్చర్ పాడైపోద్దేమో అన్న అంశం లేకుండా ఎవరు వ్యాఖ్యలు చేయరు. సో కొంతమంది ఏమంటారంటే, కొంతమంది వీళ్ళు మన నారాయణ గారు చేసినప్పుడు ఆయన కమ్యూనిస్ట్ కాబట్టి అలా చెప్పారు అనుకో. కమ్యూనిస్టే కాదు, చాలామంది చెప్తున్నారు. ఆయన ఒక్కరే చెప్పారా? చాలామంది చెప్పారు బ్యాన్ చేయమని. అంటే దానివల్ల ఉపయోగం అంటూ ఉండాలి కదా. షో అంటే ఒక ఉపయోగం ఉండాలి. ఆట అంటే ఒక టాలెంట్ చూపించారు, ఆ డ్యాన్స్ వల్ల చాలామంది డ్యాన్సర్లు అయ్యారు, ఢీ షో డ్యాన్సర్లు అయ్యారు, జబర్దస్త్ వల్ల చాలామంది కమెడియన్స్ అయ్యారు. ఇలా అప్పుడు మీరు మన ఈ బిగ్ బాస్ షో వల్ల అసలు ఏం ఉపయోగం లేదు. ఈరోజు బిగ్ బాస్ షో ఈరోజు టీవీల్లో ఒక పెద్ద సాంస్కృతిక కేంద్రంగా ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనది, విశ్వ సంస్కృతిని వెదజల్లే కేంద్రంగా అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. ఈరోజు సుమారు 100 రోజుల పాటు సుమారు 20-30 మందిని ఒకే రూమ్లో ఉంచి వాళ్ళని సంబంధాలు లేని వ్యక్తులు తీసుకొచ్చి ఆడ మగానే తేడా లేకుండా ఒక రూమ్లో ఉంచి వాళ్ళు అక్కడ పెంచి పోషించడం అనేది, వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు ఇది, అలాగే వాళ్ళ బిహేవియర్ ఎన్ని చూస్తే మాత్రం భవిష్యత్తులో యువతని ఎంతవరకు పెడతారని పట్టించాలో అంత కావలసినటువంటి సంస్కృతిని అంతా అక్కడ తయారు చేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇటువంటి విశ్వ సంస్కృతి కేంద్రాల పట్ల సెన్సార్ బోర్డు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గం. ప్రజెంట్ బిగ్ బాస్ షో ఎందుకు నడిపిస్తున్నారో, ప్రజలకి ఏం మంచి చేయడానికి నడిపిస్తున్నారో మాకైతే తెలియదు. విద్యార్థుల్ని, పిల్లల్ని తప్పుదో పట్టించడం కోసం ఈ షో నడిపిస్తున్నట్టు ఉంది. మీరు ఒక 100 రోజులు ఒక 30-40 మందిని అదే రూమ్లో ఉంచి
ఏ సందేశం ఇవ్వడానికి, ప్రజలకు ఏం మేలు చేయడానికి ఆ షోను నడిపిస్తున్నారో, ఏ ఉద్దేశంతో దీన్ని కండక్ట్ చేస్తున్నారో అయితే మాకైతే అసలు దేని గురించి ఇదంతా మాకైతే ఒక క్లారిటీ లేదు. రెగ్యులర్గా పిల్లలు అదే షో గురించి చూసి అందులో ఏం చేస్తున్నారో, దేని గురించో, లేకపోతే ప్రజలను చైతన్యవంతులు చేయడం కోసం నడుపుతున్నారా, లేకపోతే వేరే ఉద్దేశం, వేరే కారణాలతో నడిపిస్తున్నారా, లేకపోతే మీ షోలో రేటింగ్లు పెంచుకొని మీ ఆస్తులు పెంచుకోవడం కోసం చేస్తున్నారో తెలియదు. ఈ షో నడిపించే షో నడిపించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ షోనే పూర్తిగా నిషేధించాలని మేము అయితే కోరుతున్నాం. అసలు ఈ బిగ్ బాస్ అనే ప్రోగ్రాం వల్ల ఎవరికి ఏమి ఉపయోగం? ఎంటర్టైన్మెంటా, లేకపోతే నాలెడ్జా, ఏంటి దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే, నేను గత కొద్ది రోజులుగా, అంటే కొన్ని నెలలుగా చూస్తున్నాను. చూసిన దగ్గర నుంచి ఆ ప్రోగ్రాంలో వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఒక 10 మంది ఆడపిల్లల్ని, ఒక 10 మంది మగపిల్లల్ని ఒక హౌస్ లో పెట్టేసి అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, బయటనున్న వాళ్ళ తల్లిదండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ మగపిల్లల తల్లిదండ్రులు కానీ వాళ్ళ తాలూకా బాధ ఎలా ఉంటది, ఇవన్నీ కూడా ఈ నిర్వాహకులకి అనవసరం. బిగ్ బాస్ ప్రోగ్రాం జరుగుతుంది, మరి దాని ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు వయసున ఆడపిల్లల్ని, వయసు మగపిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి అనకూడదు, కానీ రకరకాలుగా వాళ్ళని చూపించి వాళ్ళు కూర్చోడం, వీళ్ళు ఏడుస్తే వాళ్ళు ఓదార్చడం, వాళ్ళు ఏడిచి ఏంటి సందేశం అది? దేని గురించి? మీరు డబ్బుల గురించి చూసుకుంటున్నారు తప్ప వయసున ఆడపిల్లలు మగ పాడైపోతున్నారు. మీ ప్రోగ్రాం చూసి ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత మనోవేద పడుతున్నారు. ఇది ఎంత బాధాకర విషయం అంటే సమాజంలోకి వెళ్తుందనేసి అనిపిస్తుంది. బిగ్ బాస్ మీద ప్రజలందరూ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, నిరసన కూడా తెలుపుతున్నారు. అది బాగోలేదు, వద్దనేసి. మరి ఈ సమాచార శాఖలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు మాకైతే అది బ్యాన్ చేయాలి అలాంటివి. ఇప్పుడు జరిగేటువంటి బిగ్ బాస్ అనేటువంటి ఒక ప్రకంపనలు యువతర జీవితాలను నాశనం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన ఒక కార్యక్రమాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. కారణం ఏంటంటే, ఒక సంస్కృతి, భారతీయ ఝాన్సీ లక్ష్మి లాంటి వారు, భరతమాత లాంటి వారు ఈ దేశాన్ని భూమాత పాలించినట్లుగా అన్ని రకాలైనటువంటి లక్షణ గుణపూరితంలో ఉన్నటువంటి ఈ సమాజాన్ని ఈ రకమైన ఒక 10 మందిని ఒక చోట, 10 మంది ఆడవారిని ఒక చోట ఉంచేసి ఒక 15 రోజులు, 20 రోజులు, ఒక నెల రోజులు ఉంచి అనేకమైనటువంటి రిలేషన్స్ కు దారి తీస్తా ఉన్నాయనేటువంటి నా యొక్క ఉద్దేశం. ఇంకా ముక్కు మొహం తెలియనటువంటి వారు, ఒక మంచి స్నేహ వాతావరణం లేనటువంటి వారు, ఒక సంస్కృతి లేనటువంటి వారు, ఇది ఎలా ఉంటుందంటే, ఈ రోజు ఉన్నటువంటి యువతరం ఉన్నటువంటి వారి యొక్క సంస్కృతి పైన ఉండాల్సిన స్ఫూర్తిని పూర్తిగా నాశనం చేసేటువంటి రీతిలో ఉందనేది నా భావన. అయితే ఈ కార్యక్రమం ఏ రకమైనటువంటి ప్రయోజనానికి దారి తీస్తుందో ఒక్కసారి ఎవరైనా విఘ్నులైన ఆలోచించండి. దయచేసి ఇలాంటి ఒక చెత్త కార్యక్రమాన్ని, అజ్ఞానవంతమైనటువంటి జీవితాలను నాశనం చేసేటువంటి యువతరానికి మార్గదర్శకంగా ఉండాలి, కానీ ఆ యువతరాన్ని నాశనం చేసేటువంటి, విచ్ఛిన్నం చేసేటువంటి జీవితాలకు దారి తీస్తుందనేటువంటి నా భావన కనుక దీన్ని అతి తొందరగా త్వరితగతిన బ్యాన్ చేయవలసిందిగా నా ప్రత్యేకమైనటువంటి అభ్యర్థన. బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి చేస్తూ ఉన్నారు టెలివిజన్లో. దేనికి ఉపయోగపడుతుంది అనేది మనకేం అర్థం కావట్లేదు. సమాజానికి ఏదన్నా మనం ఒక సమాధానం చెప్పి దానికి ఏదైనా ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ యువత ఒక 10 మందిని రూమ్లో పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అసలు ఆ ప్రోగ్రామ్ అనేది అర్థం లేకుండా ఉంది. ఎందుకు అలాంటి ప్రోగ్రామ్స్? ఏదైనా మంచి చెప్పాలి, యువతకి ఏదైనా ఉపయోగపడేది. ఈ రోజున యువతులు ఇంకా డ్రగ్స్, ఇట్లా గంజాయి, వీటిలో కాకుండా ఇంకా మనం ఏం నేర్పించాలి సమాజానికి, పిల్లలకి మంచిగా నేర్పించాలనేది రావాలి. అలాంటి బిగ్ బాస్ కార్యక్రమాలు ఎందుకు? అసలు దానివల్ల యూజ్ లేదు, ఉపయోగం లేదు. అది ఆలోచించి మంచిగా ఏదైనా చెప్పాలి. 10 మంది ఇంకేదన్నా మంచిగా మోటివేషన్ చేసే విధంగా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి మా ఆలోచన. అలాంటి ప్రోగ్రామ్స్ ఇంకేదైనా మనకి యువతకి ఏదైనా ఆ బిగ్ బాస్ వల్ల ఏం ఉపయోగం లేదని చెప్పి మా అలాంటి వాళ్ళు మనం చెప్పాం. ఏంటి ఒక రూమ్లో పెడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకే తెలియని పరిస్థితి. ఏం చేస్తారు? ఇప్పుడున్న బిజీ టైంలో అసలు ఆ ప్రోగ్రామ్ అనేది అర్థం లేకుండా ఉంది. అది గమనించి చేయవలసిందిగా కోరుచున్నాం. బిగ్ బాస్ లాంటి షోలలో దాంట్లో అసత్య కార్యక్రమాలు, అశ్లీల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. దానివల్ల ప్రజలకు ఎలాంటి మెసేజ్ రావట్లేదు. దానివల్ల ఇంకా యువత పెడదోవన పడుతున్నారు తప్ప
అశ్లీల కార్యక్రమాలు, ఏదో టైం పాస్ కార్యక్రమాలు చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా మా టీవీ నిర్వహిస్తున్నటువంటి నాగార్జున గారు ఒక విషయం చెప్పినట్టయితే అది కొన్ని వేల మందికి వెళ్ళిపోతుంది. కానీ సినీ నటుడు నాగార్జున గారు దీన్ని గమనించి మనకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుచున్నాము. ఉంటే మన ధర్మానికి విఘాతం కలిగినట్టుగా ఉంది. పరిచయం లేనటువంటి వ్యక్తులందరూ కూడా ఒకే ప్లేస్ లో ఉండి దాన్ని చూసినప్పుడు ఏముంది, ప్రోగ్రాం చూస్తే గంట గుద్దులాట గంట ముద్దులాట అన్నట్టుగా ఉంది. దీంతో సమాజానికి ఎటువంటి మెసేజ్ మనం పంపిస్తున్నాము? అక్కడ బిగ్ బాస్ హౌస్ లో గ్రేట్ పర్సనాలిటీస్, ఎమినెంట్ పర్సనాలిటీస్ ఇక్కడ ఉంచి వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలు ఎలా ఉంటాయని అది ప్రజలకు తెలియజేస్తే గనక అనేక మందికి ప్రేరణ కలిగించిన వాళ్ళు అవుతారు. కానీ ఆ బిగ్ బాస్ ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరూ కూడా అన్మెచ్యూర్డ్ పీపుల్స్. నా స్పష్టమైన ప్రశ్న, బిగ్ బాస్ వంటి షోలో ముక్కు మొహం తెలియని 10 మంది ఆడపిల్లల్ని 10 మంది మగపిల్లల్ని ఒకే హౌస్ లో పెట్టి వారి మధ్య గొడవలు, చిచ్చులు పెట్టి బూతులు, కేకలు, ఏడుపులు, అనవసరమైన డ్రామాలు చూపిస్తూ మన సమాజానికి ఏం నేర్పిస్తుంది? ఏం సంకేతం ఇస్తుంది? కుటుంబ విలువలు దెబ్బతింటున్నాయి ఈ షోల వల్ల. యువతను తప్పుదారి పట్టిస్తుంది. పని పాట లేని ఇలాంటి షోలు వల్ల ప్రయోజనం ఏమీ లేదు సమాజానికి. ప్రేక్షకులకు వినోదం పేరిట టీవీ షోలలో బిగ్ బాస్ లాంటి షోలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది వినోదం కాదు. ఈరోజు తెలుగు భారత సంస్కృతి మీద, యువత మీద ముఖ్యంగా ప్రభావితంగా ఉండేది, ఇది నెగిటివ్ ప్రభావం పెంపొందిస్తూ ఉన్నది. దీన్ని వెంటనే బ్యాన్ చేయాల్సిన అవసరం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది. లేదా వీటిని స్వయంగా నియంత్రణ తీసుకొని దీని మీద ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉన్నది. కంటెస్ట్ల పేరుతో, టాస్క్ల పేరుతో కంటెస్ట్ల మధ్య విచ్చలవిడిగా ప్రయోగాలు చేస్తూ భారత సంస్కృతి సాంప్రదాయాన్ని కించపరిచే విధంగా ఈ స్టంట్లు చేసే కార్యక్రమం ఇది. దీన్ని మొత్తానికి తొలగించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది. యువత లోపల స్కిల్ పెంపొందించే విధంగా, జీవన ప్రమాణాలు పెంచే విధంగా షోలు ఉండాలి. కానీ ఈరోజు ధర్మాన్ని, సనాతన సంస్కృతిని ధ్వంసం చేసే విధంగా ఈ టీవీ షోలు ఉన్నాయి. నాగార్జున గారు తెలుగు టీవీ షో బిగ్ బాస్ చేస్తూ ఉన్నారు. కంటెస్ట్ల మధ్య మరీ వల్గాటి అనేది ఒక హద్దు అదుపు లేకుండా, హాస్యం పేరిట వల్గాటిని అడ్డు అదుపు లేకుండా పెంచి ప్రోత్సహిస్తున్నారు. దీన్ని వెంటనే నియంత్రించాల్సిన అవసరం చాలా ఉన్నది. దీన్ని వెంటనే బ్యాన్ చేయాలి. అదేవిధంగా ఇలాంటి షోలను పునరావృతం చేయకుండా వీళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నిజంగా బిగ్ బాస్ అంటే ఒక పెద్ద ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడిని బిగ్ బాస్ అంటారు. కానీ ఈ బిగ్ బాస్ పేరుతోని మొత్తం ప్రజాన్ని, యువతని, అందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నారు. వాస్తవంగా తెలియనటువంటి వాళ్ళని తీసుకొచ్చి అందరినీ ఒకే దగ్గర ఉంచడం అంటే అంతకంటే దుర్మార్గమైంది ఇంకొకటి లేదు. అది వాళ్ళు చేయటమే కాకుండా రకరకాల వ్యంగ్య ధోరణులతోని ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని కౌగిలించుకోవటము, ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అసలు గతంలోనే మేము డిమాండ్ చేసినాం, ఇలాంటి బిగ్ బాసుల్ని ప్రభుత్వాలు నిషేధించాలా, వాళ్ళకు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పిన పాలకులు కూడా కోరుకుంటున్నది ఏంది, ఇలాంటివి ఉంటే యువత అంత తప్పుతో వాడతారు, మేమేం చేసినా మాకేం ఇబ్బంది కాదనే పద్ధతులలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రోగ్రాముల్ని వాళ్ళు ఇంకా ప్రొజెక్ట్ చేయటానికే ప్రయత్నిస్తుంది తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసలు ఈ బిగ్ బాస్ నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో ఎవరికైనా చిన్న పైసలు లాభం ఉన్నదంటే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది అనేది ఇప్పటి వరకు జరిగినటువంటి బిగ్ బాస్ షోలలో అర్థమైంది. బిగ్ బాస్ అనేది ఒక వ్యభిచార కొంప కదా, అదేగా మీరు అనే బిగ్ బాస్. నాగార్జున హోస్ట్ చేస్తాడు, ఆడవాళ్ళని మగవాళ్ళని బెడ్ల మీద పడుకోబెట్టి అది చేయండి ఇది చేయండి అని చెప్పి హక్ చేసుకోండి, ముద్దులు పెట్టుకోండి, ప్రేమించుకోండి, కాపురం చేయండి. పిల్లల్ని కూడా కనరు అనుకుంటా. ఏంటంటే ఇట్ సీమ్స్ అంటే 9 నెలలు ఉంటేనేమో పిల్లల్ని కూడా కనేటోళ్ళేమో. అది షో 9 నెలలు ఉండదు అనుకుంటా. నాకు అంటే నేను చూడను షో గురించి, బట్ నాకు తెలిసి అయితే కనుక 9 నెలలు ఉంటే కనుక పిల్లల్ని కూడా కనమంటారేమో. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఇటువంటి బిగ్ బాస్ షో మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2019లో 2024లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ అయినాయి. సేమ్ హ్యాస్ బీన్ డిస్మిస్డ్ బై వే ఆఫ్, అంటే దాంట్లో కూడా టెక్నికల్ గ్రౌండ్స్ మీద డిస్మిస్ అవడం జరిగింది. ఎందుకు అంటే కనుక ఈ యొక్క షో మీద ఆబ్సినిటీ అదేవిధంగా వల్గారిటీ ఎక్కువగా ఉంది, దీని మీద ఒక రెగ్యులారిటీ లేదు. దీన్ని కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వంలో బ్రాడ్కాస్టింగ్ అథారిటీ ఏదైతే ఉందో
మొద్దు నిద్రపోతుంది అని చెప్పి వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పని కొంతమంది హైకోర్టుకు వెళ్ళటం కూడా జరిగింది. అయితే అక్కడ ఈ వెళ్ళిన క్రమంలో కొన్ని తప్పిదాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రాపర్గా మేము కన్సిడర్ చేయలేము అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు చెప్పడం జరిగింది. సిపిఎన్ పెద్దలు ఆయనకి చాలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, ఎన్నో సమస్యల మీద కొట్లాడినటువంటి వ్యక్తి. అతని మీద నాకు రెస్పెక్ట్ కూడా ఉంది, నారాయణ గారి మీద పెద్దలు. అటువంటి వ్యక్తి మొదటి నుంచి కూడా ఈ బిగ్ బాస్కు సంబంధించి కూడా తన యొక్క గళం విప్పుతానే ఉన్నారు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని అంటే గనక ఆయన గళం విప్పినంత మాత్రాన ఈ షోలు ఆగిపోతున్నాయా అని చెప్పానంటే గనక షోలు ఆగిపోవట్లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.